హలో అండి. ఎలా ఉన్నారు? ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫ్లైట్‌కి రెడీ అవుతుంటే కన్నయ్య లేచేశాడు. యాక్చువల్లీ ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు కన్నయ్యకి ఇంకా బోలెడన్ని ముద్దులు పెట్టాను. మరి ఎందుకు అంటే ఇంకా నెక్స్ట్ డేనే లేస్తే 3 డేస్ ప్యాటర్న్ అండి నాకు. ఈ మధ్య కాలంలో నేను అసలు లేవరే చేయలేదు కదా! అలాంటిది 3 డేస్ అంటే ఇంకా అమ్మో! ఎలా కన్నయ్యని చూడకుండా అని ముందు రోజు నుంచే నాకు బాధ స్టార్ట్ అయిపోయిందనమాట. కానీ తప్పదు, ఉద్యోగమే కదా! మరి ప్రయాణం ఎక్కడికి అంటే నాకు లాంగ్ దుబాయ్ లేఓవర్ ఉందండి. అనుకోకుండా నాకు ఇంకా హోమ్ స్టాండ్ బై ఉంటే 3 డేస్ నాకు ఆ ఫ్లైట్‌కి అయితే పుల్ అవుట్ చేశారనమాట. సో మరి ప్యాటర్న్ ఎలా అంటే హైదరాబాద్ నుంచి సూరత్‌కి వెళ్ళాము. 2 గంటల గ్యాప్ తర్వాత సూరత్ నుంచి దుబాయ్ అనమాట. సో అలా సూరత్‌లో ఒకే టర్మినల్, కాకపోతే డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్‌కి అన్నట్టు వెళ్ళి అక్కడి నుంచి ఇంకా దుబాయ్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. మరి మాకు బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇడ్లీ ఇచ్చారు అండ్ క్రోజాన్ మీరు ఇందాక చూసారు కదా, నేనైతే మ్యాక్సిమం అలా క్రోజాన్ బటర్ తింటాను. అండ్ ఇంకా పెద్ద ఫ్లైటే 2 అవర్స్ 40 మినిట్స్ ఫ్లైట్ అండి మనకి సూరత్ నుంచి దుబాయ్. సో పనంతా అయిపోయాక ఫ్లైట్లో మాకు ఇన్ ఫ్లైట్ మ్యాగజైన్ అని ఉంటుంది. సో ఇంకా దాన్ని చదువుతూ ఉన్నాను అనమాట. అండ్ అలా దుబాయ్లో ల్యాండ్ అయిపోయాక ఇంకా మనకి అంటే ఇండియాకి దుబాయ్కి టైం డిఫరెన్స్ వచ్చేసి 1.5 అవర్ అండి. సో దుబాయ్ 1.5 అవర్ వెనక్కి ఉంటుందన్నమాట ఇండియాకి. సో ఇంకా యాజ్ యూజువల్గా నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు, దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ ఇంకా ఎయిర్పోర్ట్లోనే మెట్రో ఉంటుంది. సో ఇంకా మెట్రో తీసేసుకున్నాము అండ్ మాకు హోటల్ నుంచి క్యాబ్ అయితే వచ్చింది. సో ఇంకా క్యాబ్ ఎక్కి వెళ్తున్నాం అనమాట. సో ఇందులో మేము 4 మెంబర్స్ ఉన్నామండి. ఈసారి 4 మెంబర్స్లో ఒక అమ్మాయిది అయితే ఫస్ట్ దుబాయ్ లేఓవర్ అనమాట. సో ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఫుల్గా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఆ అమ్మాయికి ఇంకా ఫస్ట్ టైం కాబట్టి తను ఇంకా ఎక్సైటెడ్గా ఉంటుంది కదా. సో ఇంకా నేను చెప్తూ ఉన్నాను అనమాట, ఇది చూడొచ్చు అది చూడొచ్చు అంటే తను ఇంకా మీ ఇష్టము, మీరు ఎలా తీసుకెళ్తే అలానే అని అన్నది. సో ఇంకా నేను కూడా చూడని ప్లేసెస్ కవర్ చేశాను. అలానే మనం మెయిన్గా దుబాయ్ అంటే ఫస్ట్ బుర్జ్ ఖలీఫా. సో తనని ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యాను. సో ఇంకా అదిగోండి హోటల్లో చెక్ ఇన్ అయిపోయి రూమ్కి అయితే వచ్చేసాము. అరౌండ్ ఆఫ్టర్నూన్ అవుతుంది అక్కడ టైంలో. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి నుంచి రెడీ టు ఈట్ నూడిల్స్ తెచ్చుకున్నాను. సో దాన్ని ప్రిపేర్ చేసుకుని తిన్నాను. అండ్ ఇదిగోండి మంచిగా ఇట్లా ఫోన్ చూసుకుంటూ తిన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ కన్నయ్యతో కాసేపు వీడియో కాల్ మాట్లాడాను. అండ్ ఇంకా చెప్పాను కదా దుబాయ్ ఎక్స్ప్లోర్ చేయడము ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాము. నెక్స్ట్ షాట్లో కంటిన్యూ చేస్తాం.